అందరికీ హాయ్ అండి. ఇవాళ చేపల పులుసు అయితే చేశాను. మీకు కూడా ఎలా చేయాలనేది ఒకసారి అయితే చూపిస్తారండి. అర కేజీ ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, ఇది కిలోన్నర చేప అండి. మొత్తం అన్నీ శుభ్రం చేసిన తర్వాత కిలో అయితే వచ్చింది. ఉప్పు పసుపు వేసుకొని శుభ్రం చేసుకోవాలి. చింతపండు పులుసు, ఎవరికి పులుపుకి తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇందులో 2 ఉల్లిపాయలు కూడా వేసాను. ముందుగా బాండీ పెట్టుకొని పొయ్యి మీద నూనె వేడెక్కాక ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలకి నూనె పట్టి కొంచెం లైట్గా వేడెక్కాక కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే అయితే వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఉప్పు వేసి ఆ గల్లుప్పు అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి. అంతా కలుస్తుంది. కలిసాక మూత పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా అయితే మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఇలాగా సాఫ్ట్గా అయితే మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం మనం మళ్ళీ అటు ఇటు కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకుని ఉన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా కొంచెం కలుపుకొని ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం అయితే మనం నూనెలో అయితే మగ్గించుకోవాలి. శుభ్రంగా అయితే కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వాసన కూడా పోయే తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఉంది. దీంట్లో మళ్ళీ కొంచెం కలుపుకొని మనం అటు ఇటు 1 స్పూన్ పసుపు, ఎవరికి సరిపడా కారం వాళ్ళైతే, రుచికి సరిపడా కారం వాళ్ళైతే వేసుకోవాలి. నాకైతే 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, నాకు సరిపడా కారం అయితే వేసుకున్నాను. మేము కొంచెం కారం ఎక్కువైనా తింటాము. వేసుకొని ఈ పసుపు కారం కూడా ఈ నూనెలో 1 నిమిషం అయితే మగ్గనివ్వాలి. కొంచెం లైట్గా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. బాగా శుభ్రంగా కలుపుకొని నూనె, కారం, పసుపు వేడెక్కాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాకే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. లేకపోతే కనుక చేపలు ముక్కలుగా విడిపోతాయి. దీంట్లోనే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకొని ఒకసారి ఎక్కడ గట్టిగా లేకుండా మొత్తం అంతా ఈవెన్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఫిష్ ముక్కలు అయితే మనం శుభ్రం చేసి పెట్టుకుని ఉన్న ఫిష్ ముక్కల్ని మొత్తం అన్నీ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఇందులో వేసుకునేటప్పుడు పొయ్యి కట్టేసి ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా పొయ్యి కట్టేసి ఉండే జరగాలి. పొయ్యి వెలిగించి చేసామనుకోండి ఈ చేప ముక్కలన్నీ పీసులుగా అయితే విడిపోతాయి. అందుకనే స్టవ్ కట్టేసే చేసుకోవాలి. స్టవ్ కట్టకుండా చేసుకున్నాం అనుకో చేపలు అయితే మొత్తానికి ఊడైపోతాయి. మొత్తం చేపలన్నీ వేసేసుకున్నాక గరిటె పెట్టి అయితే శుభ్రంగా కలుపుకోవచ్చు. మొత్తం చేపలన్నీ వేసేసుకుంటున్నాను. గరిటె పెట్టి అయితే కలుపుకోవచ్చు. మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా గరిటె పెట్టుకుని కలుపుకోవచ్చు. పులుసు కొంచెం వేడిగా ఉంటుంది కదా, గోరువెచ్చగా ఉంటుంది. నేను అందుకే గరిటె పెట్టి కలుపుతున్నాను. ఒక్కొక్కరు అయితే చేయి పెట్టి కూడా కలుపుతారు. నేను గరిటె పెట్టి కలిపేసుకొని ఈ చేపలు ఉడకడానికి చేపలు మునిగేటట్టు నీళ్లు పోసుకొని మనమైతే ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. వాటికి సరిపడా చేపలు ఉడకడానికి సరిపడా మనం పులుసు ఎంతైతే కావాలో అంతవరకు సరిపడా వాటర్ మాత్రమే పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నామంటే మళ్ళీ పులుసు లూజ్ అయిపోతుంది. నేనైతే ముక్కలకి సరిపడా మాత్రమే నీళ్ళైతే పోసుకున్నాను. పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకొని తొక్కలాడే వరకు పులుసు కొంచెం వేడెక్కి తొక్కలాడే వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో నేను వేయడానికి ఉప్పు కారం కూడా సరిపోయిందా లేదో ఇప్పుడే చూసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు, కొంచెం వేసుకున్నాను. దీంట్లో వేయడానికి నేను బెండకాయలు అయితే తీసుకున్నాను. 1/4 కిలో బెండకాయలు ఉంటాయి. ఇలా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూరలో వేయడానికి. కొంతమంది అయితే వంకాయలు కూడా వేస్తారు. బెండకాయలు వేసుకుంటారు, వంకాయలు వేసుకుంటారు.
ఇలా పులుసు ఆడుతుండగానే బెండకాయ ముక్కలు ఈ చేపల మధ్యలో ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని అక్కడైతే వేసుకోవాలి. తర్వాత అయితే మనం గరిటె పెట్టి అయితే తిప్పకూడదు, తిప్పామంటే పోతుంది. దాకనే చుట్టూతా తిప్పుకుంటా బాండినే చుట్టూతా గుడ్డతో పట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఈ బెండకాయ ముక్కలన్నీ వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత నూనె ఇలా పైకి తేలేదాకా ఉడికించుకుంటే చేపల పులుసు అయితే రెడీ. ఓకేనా?